ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని శుక్రవారం హన్మకొండ కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై క్రైస్తవ పాస్టర్లు, తహసీల్దార్లు సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. క్రిస్మస్ వేడుకల కోసం తగిన ఏర్పాట్లను ప్రణాళికబద్ధంగా రూపొందించుకోవాలని అన్నారు. సంబంధించింది కాదు, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల ప్రజలకు సంబంధించిన పండుగ. డాక్టర్ రెవరెండ్ ఐజాక్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గ స్థాయిలో క్రిస్మస్ సెలబ్రేషన్కు నియోజకవర్గానికి 2 లక్షల రూపాయలు ఇచ్చి విందు ఏర్పాటు చేయడానికి చేసే కార్యక్రమానికి మీ అందరికి సమావేశానికి ఇంతమందికి చెప్పినట్టు మనం 2 నియోజకవర్గాలు సార్, 2 నియోజకవర్గాలకు 2 ఆర్డీఓస్ను స్పెషల్ ఆఫీసర్లు చేసినాం. ఒక్కొక్క వీళ్ళు సిఓసిఎస్ క్రిస్టియన్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ కమిటీస్ వీళ్ళందరూ కలిసి నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీ వేసుకొని కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళ అకౌంట్లో ఒక 2 లక్షల రూపాయలు డైరెక్ట్ క్రెడిట్ అవుతాయి సార్. దాని తర్వాత వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారనేది దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ లంచ్ మెనూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెనూ ప్రకారం మీరు లంచ్ చేసుకోవడానికి ఇతర అరేంజ్మెంట్స్ అన్నీ కూడా 2 లక్షల రూపాయలే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికేట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఎక్విటెన్స్ కూడా వచ్చిన వాళ్ళతో సిగ్నేచర్ పెట్టించుకొని అవి కూడా సమర్పించాల్సి ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ పండుగ నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ మనం డివిజన్లో ఒక కమిటీ ఫామ్ చేస్తాము. ఆ కమిటీలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ కానీ మనం ఎన్నుకొని యాజ్ పర్ లాస్ట్ ఎట్లయితే మనం నిర్వహించినామో అట్లనే ఈసారి కూడా మనం ఆ కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ డైరెక్ట్ అకౌంట్లో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. మండలాల కమిటీలు కూడా తహసీల్దార్లతో దగ్గర మీటింగ్ అయ్యి మాకు వివరాలు చెప్తే మేము ఆ అకౌంట్లకు అనుగుణంగా మేము డబ్బులు కూడా షేర్ చేసి డైరెక్ట్గా క్రెడిట్ చేయడం జరుగుతుంది. క్రిస్మస్ వేడుకల కోసం కార్యాచరణ, సలహాలు, సూచనల కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి గారు మరియు ఇక్కడికి వచ్చినటువంటి అధికార యంత్రాంగం, సంఘ పెద్దలు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. కార్యక్రమంలో కొద్దిగా డిఫరెన్స్ అనేది కొత్త ప్రభుత్వాన్ని మార్క్ అనేది కంపల్సరీ అవపడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదనే ఉన్నది. మరియు మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లలో కూడా ఏ అవసరాలు ఉన్నాయి, ఏ ఉన్నా కానీ ముందే ఇక్కడ జేసీ గారికి కానీ ఇక్కడ మాకు కానీ చెప్తే మా దృష్టికి తీసుకొస్తే వాటి మీద మరోసారి కూడా మేము ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. మీ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే కూడా వాటి మీద కొద్దిగా మాకు సలహాలు, సూచనలు ఇవ్వండి. ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు కాదు అనే దాని మీద మనం ఇది చేయగలుగుతాం. కొండకు ఒక 1 లాక్, కాజీపేటకు 1 లాక్ తిరిగా 2 lakhs ఉన్నాయి కదా కాన్స్టిట్యున్సీకి. సరే వాళ్ళకి వదిలేయండి, అది డిసిషన్ అనేది వాళ్ళకి వదిలేస్తే ఆ 2 lakhs వరకు ఇస్తే వాళ్ళు ఏ విధంగా దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటే అట్లా చేసుకుంటారు చూసుకుంటారు. పోలీసులో క్రిస్మస్ ఓహో క్రిస్మస్ పశువుల పాకల్ మన లక్ష్యం